ఓ మాదిరిగా కొట్టండి, భయపడేటట్టు కాకుండా. అడగండి, చెప్తా. సార్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ టూ. నాకు ఒక్కడికే కాదు, యావత్ ప్రజలందరికీ మీరు అంటే చాలా ఇష్టం, అభిమానం. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్. మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? నా రేంజ్లో ఉండాలి అంతే. అందరు బ్రహ్మానందంకి ఒక ఓ వేసుకోండి. సార్ ఫిబ్రవరి 14కి అన్ని లవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మాలాంటి సింగిల్స్ కోసం బ్రహ్మానందం అనే సినిమా తెచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. లవ్ మూవీస్, లవ్ ఇన్ సో మెనీ వేస్. తాత మనవడు మధ్య కూడా లవ్ ఉంటుంది. బ్రహ్మానందం మూవీ ఒక తాత ఒక మనవడు మధ్యలో ఉన్న ఒక అందమైన గ్యాప్ని ఎలా ఫీల్ చేసామనేది దిస్ ఈస్ ది మూవీ. అందువల్ల యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆన్ దట్ డే. అది ప్రేమే ఇది ప్రేమే. సినిమాలో తాతయ్య, బయట మాకు బ్రో. యా బ్రో, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ రంగమార్తాండ సినిమా చూసినప్పుడు కొన్ని సినిమాలు కుర్చీలో కూర్చొని విజిల్ వేయాలనిపిస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు నించొని చప్పట్లు కొట్టాం. ఈ సినిమా చూసినప్పుడు కూర్చొని నవ్వుతూనే ఉంటాం. కాసేపు కూర్చుంటారు, కాసేపు నిలబడతారు. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నవీన్, పూల చొక్కా మీమ్స్ పేజ్. సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. 69th బర్త్డే అని విన్నాను. సో మరి ఇప్పటిదాకా నేను బ్రో బ్రో అంటారు. ఇప్పుడు నాకు 69 అంటే మీకు 65 అయి ఉంటుంది, కాబట్టి అది కాదు. 16th బర్త్డే సార్. యా, 16th బర్త్డే. సో సార్ మీ మూవీ మరీ అంత కన్సెషన్ ఇవ్వలేవా? యా, 25 కూడా కాదు, కొంచెం పెంచవచ్చు. ఇంకొంచెం వద్దా? అంతటి దాకిపోతాం, లేకపోతే మీరు దెబ్బతింటారు. రైట్ సార్, మీరు చాలా మూవీస్ చూశాను, నాకు చాలా ఇష్టం. ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా, అనగనగా ఒక రోజు. అవునండి. సో ఐ యూస్ దట్ టెంప్లెట్ లాట్, చాలాసార్లు ఆ నవ్వు ఒకసారి ఆ నవ్వగలుగుతారు అలా? ఏదండి, ఏ సినిమా? అనగనగా ఒక రోజు కేఫ్లో కూర్చుంటారు కదా. అవును. నెక్స్ట్ సార్, మీరు చాలా కామెడీ రోల్స్, సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు. బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా? అంటే విలన్ ఆఫర్ వస్తుంది, నిజంగా జోక్ కాదు, త్వరలోనే వస్తుంది. అంటే ఆ విలనీ ఎలా ఉంటుందంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుందనే విలనీ వస్తుంది. అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ. సార్, ఫైనల్ క్వశ్చన్, డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఐ వాంట్ టు డూ దిస్ రోల్. డ్రీమ్స్ ఏ ఉంటాయండి, అన్ని రియాలిటీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, దిస్ ఇస్ హరీష్, పక్కా బ్యాక్ వెంచర్స్ పేజ్ అడ్మిన్. సార్, ఒకవేళ మీ క్యారెక్టర్స్ అంటే మీ మీమ్స్ టెంప్లెట్స్ మేము బాగా యూజ్ చేస్తాం సార్. కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే బట్టు, అదైనా సిఓ సోనిక్ సొల్యూషన్స్, గజాల ఫ్రమ్ వాషింగ్, అలాంటివి ఒకవేళ రీక్రియేట్ చేయాల్సి వస్తే మీరు ఏ సీన్ రీక్రియేట్ చేస్తారు సార్? నేను ఏంటంటే రీక్రియేట్ చేయాల్సి వస్తే స్పూఫ్ లాగా ఏ క్యారెక్టర్ చేస్తారు సార్? నేను ఐ లవ్ ఆల్ క్యారెక్టర్స్ అండి. ఫస్ట్ పాయింట్, ఈ క్యారెక్టర్ చేయలేదు బాగా అనేది నాకు ఎప్పుడు ఉండదు. ఒకటి. రెండోది, నువ్వు సెలెక్ట్ చేసుకున్న దానిలో ఏది క్రియేట్ చేస్తానని అడిగితే నేను బెటర్ చెప్పగలను. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఏంటి? భట్టు ఒకటి, గజాల. అబ్బా, టీ తాగుతావు. మీరు సిగ్గుపడకండి, చాలా దరిద్రంగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుందండి. మాట్లాడితే ఇది రెడీ అయిపోతుంది ఏంట్రా బాబు. రే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ నాన్న. దిస్ ఈజ్ ఓన్లీ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. 4 generations నుంచి నవ్విస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ నాన్న. 4 generations, నిజమే, నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, ఇంకా మొత్తం అంతా తీసుకుంటే నిన్నటి అఖిల్ వరకు. నిన్ను కాదు, నువ్వు అంటావేంటి? ఓకే, నెక్స్ట్. హ్యాపీ బర్త్డే సార్. గౌతమ్ గారితో మీరు సినిమా చేయడానికి ఎంత కాలం ఎందుకు పట్టింది? గౌతమ్ గారితో సినిమా చేయడానికి మీకు ఎంతకాలం ఎందుకు పట్టింది? ఐఎమ్ సారీ బ్రదర్, నేను ఆల్రెడీ చేశా. పల్లకిలో పెళ్లి కూతుర్లో నేను తను ఇద్దరం కలిసి చేసాం. అప్పుడు స్కూల్లో ఉన్నాడో ఇంకా. హాయ్ సార్, మీ ఓన్ సన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్? ఎలా అనిపిస్తుంది అది, మీరు గమ్మత్తుగా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రశ్న ఉంటుంది, ఎంగురు గారు సినిమా ఎలా వస్తుంది అంటాడు. చాలా దరిద్రంగా ఉందండి ఎవడని అంటాడా? వాడు అంటాడు చాలా బాగుంటుందండి అంటారు. క్వశ్చన్ కామన్,
ఆన్సరు కామన్, ఎక్కడైనా జరిగేది అది. ఆ క్వశ్చన్ వేయడం అనేది కామన్గా అతను అడుగుతాడు, ఈ సమాధానం చెప్పడం కూడా కామన్గా లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఎంఎస్ నారాయణ అడిగాడు, ఏమండి అరే నా గెటప్ ఎలా ఉందని అడిగాను నేను, ఏదో మేకప్ వేసుకుంటే. అటువైపు తిరిగి చాలా బాగుంది అన్నయ్య అన్నాడు. చూడకుండా చెప్తావు ఏంటరా అన్నాను. చూసినా అదే ఆన్సర్ కదా అన్నాడు. అలాగా ఓన్ బ్లడ్తో యాక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా కాదు, డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు తాత క్యారెక్టర్ అన్నప్పుడు అవును. ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏముంది, తాత క్యారెక్టరే కదండి, తాతను కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గజాలా గారు. థ్యాంక్ యూ. అండ్ ఫిబ్రవరి 14 అంటే మనకు గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. సో మీ లైఫ్లో ఎవరైనా మీకు ప్రపోజల్ చేశారు? ఎవరుగా ఆయన సార్ మీరు ఇందాక 35 దగ్గర ఆగుదాం అన్నారు సార్, అందుకే వాళ్ళకి క్వశ్చన్ వచ్చింది. మేడం కాకుండా మళ్ళీ మీరు తెలివిగా మేడం చేశారని చెప్తారు కాబట్టి మేడం కాకుండా. నువ్వే చెప్పేసుకోవా అన్నీ. నువ్వు నన్ను అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నువ్వే వేసేసుకో. ఇలాంటి ప్రశ్నలు అడగండి, చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఆ డైలాగ్ చెప్పరా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అరే అంకుల్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. థ్యాంక్ యూ. నెక్స్ట్. గుండె ఏదో అదురుతుంది, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి. మరి హాస్పిటల్ అయ్యో ఓకే రైట్. యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి అంటున్నారు ఇలా జరగడం నా అదృష్టం. యాక్చువల్లీ మీ ఎరలో పుట్టడం మా అదృష్టం. థ్యాంక్ యూ నిజంగా ప్రతిసారి లైక్ మాకు ఏదైనా నిజం చెప్తున్నాను సార్, నేను రంగమార్తాండ మూవీకి వెళ్ళాను, థియేటర్లో చాలా తక్కువ మంది ఉండే, కానీ నేను మీది ఇంకా లైక్ మీరు ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరు క్యారెక్టర్ చూశాక జీవితంలో అంటే మీ ప్రతి సినిమాలో క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, కానీ నాకు ఆ సినిమా చాలా గట్టి కొట్టింది. ఐ మీన్ ఆ ఫీల్ చాలా బాగా అనిపించిండే. మీరు కామెడీ చేసినప్పుడు మీరు వేరు, కానీ మీరు ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు అది ఇంకో అసలు కళ్ళలో నీళ్ళు ఆగవు, మళ్ళీ ఆ సీన్కి ఒక అర్థం ఉంటుంది, జీవితంలో ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు. అది నా ఫేవరెట్ థింగ్ సార్. అండ్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ గారు. అండ్ ఎందుకంటే మనం ఏ క్యారెక్టర్ అయినా చేయగలం, ఈ క్యారెక్టర్ ఇలా చేయమని చెప్పగలిగిన డైరెక్టర్ మనకు దొరకాలి. అలా దొరికిన వాడు నాకు కృష్ణవంశీ ఇన్ మై లైఫ్. బ్రహ్మానందం బిఫోర్ రంగమార్తాండ, బ్రహ్మానందం ఆఫ్టర్ రంగమార్తాండ. సార్ వ్యాలంటైన్స్ డే గురించి టాపిక్ వచ్చింది కాబట్టి 14th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు కపుల్స్కి లేకపోతే యూత్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వ్యాలంటైన్స్ డే అనే దాని మీద ఒక 1 minute, హాఫ్ మినిట్లో చెప్పలేనండి. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 2 to 3 hours. ఎందుకు చెప్తున్నా, అందుకనే నేను కూడా ఓ మాదిరిగా కొడదామనే ఐడియా ఉన్నాను నేను. మీరు నన్ను మరీ రెచ్చగొడితే గంటలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వ్యాలంటైన్స్ డే అనేది ముఖ్యంగా అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయకు. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. వ్యాలంటైన్స్ డే ప్రతి అంటే కుర్రాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే అభిమానించు, ప్రేమించు, ఆరాధించు. కానీ కుదరలేదు కాబట్టి అల్లరి చేయటం, దుర్మార్గాలు చేయటం చేయకూడదు. ఇది ఒక్కటే. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ది వ్యాలంటైన్స్ డే. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయిపోయి ఆకలి ఇట్లా సార్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మై డియర్ బ్రోస్.